అది 1984 ఏప్రిల్ 30వ తేదీ. సమయం ఉదయం 10 గంటలు. ప్రదేశం తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని పరంగిమలై పోలీస్ స్టేషన్. ఆ వేళలో స్టేషన్కి వచ్చిన 45 ఏళ్ల గోవిందస్వామి తన కుమార్తె దేవిక, ఆమె భర్త, వారి బిడ్డ 3 రోజుల క్రితం తిరుమల స్వామి దర్శనానికి వెళ్లారు. ఇంతవరకు తిరిగి రాలేదు. చాలా ఆందోళన పడుతున్నాడు. వెతికించే ప్రయత్నం చేయమని దీనంగా వేడుకుంటున్నాడు. ప్రయాణం, దర్శనం, తిరుగు ప్రయాణం అన్నీ పూర్తి కావడానికి కొంచెం ఆలస్యం అయ్యి ఉండొచ్చు. ఆందోళన వద్దు, మరి 4 రోజులు ఆగండి. అయినా తిరిగి రాకుంటే అప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి వెతకడం మొదలు పెడదామని పోలీసులు చెప్పారు. గోవిందస్వామితో పాటుగా స్టేషన్కి వచ్చిన అతని కుమారుడు 21 ఏళ్ల జయప్రకాష్ కలగజేసుకుని తన చెల్లెలు ఏప్రిల్ 29కే వచ్చేస్తామని చెప్పి వెళ్ళిందని, అదనంగా ఒక రోజు గడిచిన తర్వాతే తాము పోలీస్ స్టేషన్కి వచ్చామన్నాడు. తమ వాళ్లు కనిపించడం లేదనే ఆందోళన అతని స్వరంలో గట్టిగా వినిపిస్తోంది. అది గమనించిన పోలీసులు ఆవేశం, ఆందోళన వద్దు, ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటే ఒకరోజు ఆలస్యం అయ్యుంటుంది, లేదా తిరుమల స్వామి దర్శనం అయ్యాక తిరుపతిలోని మిగిలిన ఆలయాలకు కూడా వెళ్ళుండొచ్చు, కాబట్టి మరో 2 రోజులు చూసి అప్పుడు రమ్మని నిదానంగా చెప్పారు. ఆనాటి ఆ దంపతుల అదృశ్యం, ఆ తర్వాత జరిగిన దారుణమైన హత్యల ఉదంతం తమిళనాడులో పెద్ద సంచలనాన్నే కలిగించిందని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇక 3 రోజుల తర్వాత అంటే 1984 మే 3వ తేదీన పరంగిమలై పోలీస్ స్టేషన్కి వచ్చిన గోవిందస్వామి తన కూతురి కుటుంబం ఇంకా తిరిగి రాలేదని ఫిర్యాదు తీసుకోమని మళ్లీ వేడుకున్నాడు. పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. గోవిందస్వామి కుమార్తె దేవిక, ఆమె భర్త నరసింహన్, వారిద్దరి కుమారులు 6 నెలల పసివాడైన సంబత్లు కనిపించడం లేదని ఫిర్యాదు. నరసింహన్కి అన్నయ్య మణి, తమ్ముడు ఆర్ముగం ఉన్నారు. మణి భార్య రాణి. వీరిద్దరికీ 2 ఆడపిల్లలు, సెల్వి, కవితలు కూడా పసివాళ్లే. నరసింహన్ కుటుంబం మొత్తం చెన్నైలోని వలసరవాక్కంలో ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తోంది. వాళ్ళకి పక్కనే మరో ఇంట్లో నరసింహన్ ప్లాస్టిక్ సామాన్లు తయారు చేసే చిన్న కర్మాగారం నడుపుతున్నాడు. అందులో పనిచేసే శేఖర్ అనే కార్మికుడు కూడా వీళ్లతో పాటే అదే ఇంట్లో ఉండేవాడు. అలా మొత్తం 9 మంది ఏడుకొండలవాణి దర్శనానికి వెళ్లారు. ఏప్రిల్ 27వ తేదీన వెళ్లిన వాళ్ళు ఏప్రిల్ 29 కల్లా తిరిగి వచ్చేస్తామన్నారు. మే 3వ తేదీ వచ్చినా కూడా వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. ఏ కబురూ లేదు. గోవిందస్వామితో పాటుగా మిగిలిన వాళ్ల కుటుంబీకులు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. విషయ తీవ్రత పోలీసులకు అర్థమైనప్పుడు ఇది మామూలు విషయం కాదని పోలీసులు సైతం భావించారు. స్వామివారి దర్శనానికి వెళ్లిన వాళ్లంతా తిరిగి వచ్చేదాకా ఫ్యాక్టరీ పనులు చూసుకోమని దేవిక సోదరుడు జయప్రకాష్కి బాధ్యతలు అప్పగించారు. అందుకని అతను వాళ్ళింట్లోనే పడుకున్నాడు. మే 3 నాడు అతను తండ్రి గోవిందస్వామితో పాటుగా స్టేషన్కి రాలేదు. పోలీసులు అడిగితే గోవిందస్వామి తన కొడుక్కి ఒంట్లో బాగుండక రాలేదన్నాడు. అతనిప్పుడు నరసింహన్ ఇంట్లో ఉన్నాడని కూడా చెప్పాడు. పోలీసులు జయప్రకాష్ని విచారిద్దాం పదమన్నారు. పనిలో పనిగా నరసింహన్ ఇంటిని సోదా చేయాలనుకున్నారు. వలసరవాక్కంలో పళనియప్ప వీధిలో ఉన్న నరసింహన్ ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో పక్కింటి వాళ్ళని విచారించగా పోలీసులు రావడానికి 2 గంటల ముందుగా అతను ఓ పెద్ద సూట్ కేసుతో వెళ్లడం చూశామన్నారు. పైగా నరసింహన్ కుటుంబం మొత్తం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా ఎక్కడికి వెళ్లేది, ఎప్పుడు తిరిగి వచ్చేది తమకు చెప్పి వెళుతుంటారని, అందాక వాళ్ళింటి తాళం చెవి తమకే ఇచ్చి వెళతారని కూడా పక్కింటి వాళ్ళు చెప్పారు. అయితే జయప్రకాష్ మాత్రం తాళం చెవి ఇవ్వలేదని, ఎక్కడికి వెళుతున్నాడో చెప్పలేదన్నారు. మరి జయప్రకాష్కి ఒంట్లో బాగుండక తనతో పాటు పోలీస్ స్టేషన్కి రాలేదని చెప్పిన గోవిందస్వామికి ఇప్పుడు తన కొడుకు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది తెలియదని చెప్పాడు. పక్కింటి వారికి, కన్న తండ్రికి చెప్పకుండా అతను ఎక్కడికి వెళ్ళినట్టు మరి? అంటే ఇదేదో అనుమానాస్పదంగానే ఉందనుకున్నారు పోలీసులు. కనీసం నరసింహన్ కుటుంబం తిరుమలకు వెళ్ళినట్టుగా కూడా పక్కింటి వాళ్ళకి తెలీదు. ఎవరూ కనిపించడం లేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్లారబ్బా అని తాము అనుకుంటున్నామన్నారు పక్కవాళ్ళు. అసలు ఎవరికీ చెప్పకుండా కుటుంబం మొత్తం తిరుమలకే వెళ్లారా లేదా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏం జరిగిందో తెలియాలంటే ముందు ఇంటిని సోదా చేయాలి. అందుకని ఇంటి తాళం బద్దలు కొట్టారు. తలుపులు తెరుస్తూనే గాఢమైన డెటాల్ వాసన వాళ్ల ముక్కులకు సోకింది. అది చాలా ఘాటుగా ఉంది. ఇంట్లో ఏంటి వాసన అని పోలీసులు గోవిందస్వామిని అడగ్గా మొన్న తనకు ఇలానే అనిపించిందని కొడుకు అడగ్గా ఊరికి పోయే ముందు దేవిక అక్క ఇల్లంతా డెటాల్ నీళ్లతో కడుగుంటుందని చెప్పాడతను. ఇది మరీ అసాధారణంగా తోచిన పోలీసులు ఇల్లంతా వెతికారు. ఇల్లంతా గచ్చు మీద సిమెంట్ పొడి రాలుంది. ఒక పడగదిలో మాత్రం గచ్చు తవ్వి గుంటను పూడ్చినట్టుగా చిన్న వ్యత్యాసం కనిపిస్తోంది. పోలీసుల అనుమానం దృఢపడింది. అక్కడ తవ్వించమని సిబ్బందికి చెప్పి ఇన్స్పెక్టర్ ఆ గదిని, ఇంటిని పరిశీలించాడు. ఆ గది గచ్చు తవ్వుతుండగానే విపరీతమైన కుళ్ళిన వాసన ముక్కుపుటాలను ఎగరేసింది. వృత్తిలో భాగంగా రోజు అనేక నేరాలు, ఘోరాలు చూడ్డానికి అలవాటు పడిన పోలీసులు సైతం అవాక్కయ్యారు, చలించిపోయారు. ఎందుకంటే ఘోరాతి ఘోరంగా ఆ గుంటలో కనిపించకుండా పోయిన 9 మంది మృత శరీరాలు కుళ్ళిపోయున్నాయి. 3 పసిపిల్లలతో సహా
తిరుమల వెళ్లిన 9 మంది శవాలై తమ ఇంటి నడిబొడ్డులో గుంటలో ఉన్నారు. అప్పటికే 8 రోజులవుతోంది కనుక అవి కుళ్ళిపోతున్నాయి. మరునాటి ఉదయం తమిళనాడు పత్రికల్లో ఈ వార్త ప్రధాన పేజీగా ఉంది. వాళ్ళని ఏదో మంత్రంతో చంపేశారని కొందరు, జయప్రకాషే ఏదో ఆశించి 9 మందిని నలిమేశాడని మరికొందరు. ఇలా రకరకాల ఊహాగానాలతో తమిళనాడు వార్తా మాధ్యమాలు హోరెత్తాయి. ఒక 10 రోజుల తర్వాత జోరున వాన పడుతుంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ధర్మపురిలో తమ ఇంట్లో నిద్రిస్తున్న గోవిందస్వామికి తన ఇంటి తలుపు తడుతున్న శబ్దం వినిపించింది. లేచి తలుపు తెరిచారు. 10 రోజులుగా ఆచూకీ లేకుండా మాయమైన తన కొడుకు జయప్రకాష్ ఆ వానలో ఒళ్లంతా చెమటలు కక్కుతూ వణికిపోతూ కనిపించాడు. గోవిందస్వామి ముభావంగా కొడుకుని ఇంట్లోకి రానిచ్చాడు. త్రాగడానికి మంచినీళ్ళిచ్చాడు. అన్నం తిన్నావని అడగ్గా అతను తినలేదన్నాడు. సరేనని గోవిందస్వామి కొంచెం డబ్బు తీసి కొడుక్కిచ్చి బయటకు వెళ్లి ఏదైనా ఆహారం తెస్తానని తలుపు గడియ పెట్టుకోమని చెప్పి వెళ్ళాడు. తండ్రి ఇచ్చిన డబ్బును తనతో తెచ్చుకున్న సూట్ కేసును తీసుకుని లోపలికెళ్లి జయప్రకాష్ తలుపు గడియ పెట్టుకున్నారు. కాసేపటి తర్వాత తలుపు తట్టిన శబ్దానికి గడియ తీసిన జయప్రకాష్కి ఎదురుగా పోలీసులు కనిపించడం ఊహించని విషయం. తండ్రి వెళ్లిన వెంటనే వాళ్ళు రావడంతో వాళ్ళక్కడ కాపు కాశారా లేక తండ్రి వెళ్లి తీసుకొచ్చాడా అని క్షణకాలంలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. పోలీసులు ఇంట్లోకి దూసుకొచ్చారు. ఏం జరిగిందో అర్థం కాకుండా అచేతనంగా నిలుచుండిపోయిన జయప్రకాష్ ఆ పోలీసుల వెనుక నుంచి ముందుకొస్తున్న తండ్రిని చూశాడు. నీలాంటివాడు కొడుకైనా సరే క్షమించకూడదనేది అతని మాటగా కనిపించింది. కనిపించటం కాదు, గోవిందస్వామి పోలీసులతో తన కొడుకుని తీసుకుపోయి ఉరేసేయమని ఆక్రోశంగా చెప్పాడు. ఆ తండ్రి హృదయం మండిపోతోంది. కూతురి కుటుంబం అలా అయినందుకు, అందుకు తన కొడుకే కారణమైనందుకు. ఇంతకీ ఏం జరిగిందో జయప్రకాషే చెప్పాలి కదా. చూద్దాం పదండి. మరి జయప్రకాష్ ఏం చెప్పాడు? తనకేమీ తెలియదన్నాడు. తాను ఇంట్లో నిద్రపోతుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లోనికొచ్చి తనను గదిలో పెట్టి బయట తాళం వేసి అందర్నీ చంపేశారని, తను భయంతో కూడిన దిగ్భ్రాంతికి లోనై ఎవరికీ ఏం చెప్పలేకపోయానన్నాడు. పోలీసులు నవ్వారు. పసిపిల్లల్ని కూడా వదిలిపెట్టని ఆ ఆగంతకుడు జయప్రకాష్ని మాత్రం ఎందుకు విడిచిపెట్టాడనేది వాళ్ళ ప్రశ్న. అతన్ని గదిలో పెట్టి బయటకు తాళం వేస్తే మరి అతడు బయటకు ఎలా వచ్చాడు అనే ప్రశ్నకు జవాబియ్యలేక జయప్రకాష్ నీళ్లు నమిలాడు. పోలీసులు తమ శైలిలో ప్రశ్నించడం మొదలుపెట్టాక అతడు నోరు తెరిచాడు. నిజాలు బయటకొచ్చాయి. డిప్లొమా చేసిన జయప్రకాష్కి ఉద్యోగమేదీ లభించలేదు. కనుక తన బావ నరసింహన్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ వాళ్ళింట్లోనే ఉండసాగాడు. అయితే సరిగా పనిచేయక నిర్లక్ష్యంగా ఉండే అతన్ని నరసింహన్తో పాటుగా అతడి సోదరులిద్దరూ గట్టిగానే మందలిస్తూ ఉండేవాళ్లు. అందుకని వాళ్ళ వద్ద పని మానేసి వేరే పని వెతుక్కుంటానని చెప్పి అక్కడే వాళ్ళింట్లోనే తింటూ అక్కడే ఉంటూ రోజూ బయట తిరిగి వచ్చేవాడు. బలాదూరుగా తిరుగుతూ వేళకి ఇంటికొచ్చి తిని పడుకుంటే సొంత ఇంట్లో వాళ్లే ఊరుకోరు కదా. మరి అక్కగారి అత్తవారింట్లో ఆ ఉమ్మడి కుటుంబంతో ఎలా ఉంటున్నాడు? ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా. అది లేక పని చేయక సోంబేరిలో ఉండడం చూసి సొంత అక్క దేవిక కూడా తమ్ముణ్ణి తిట్టిపోసేది. గాలికి తిరుగుతూ ఉండక పని చేయమని చెప్పేది. అలా అందరి ముందు తన పరువుకు భంగం కలిగించిందని జయప్రకాష్ చాలా కోపం తెచ్చుకున్నాడు. వాళ్ళు 9 మంది, జయప్రకాష్తో కలిపి 10 మంది. అందరికీ రోజు వంట వార్పు చేయాలి. పసిపిల్లలకి అన్నం పెట్టుకోవాలి. ఇంటి నిర్వహణ పనులు చేసుకోవాలి. ఫ్యాక్టరీ వ్యవహారాలు నిర్వహించాలి. కనుక సహజంగానే ఖాళీగా తిని కూర్చుంటున్న జయప్రకాష్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ నిందించడంతో అతనికి అది పెద్ద అవమానంగా తోచింది. వాళ్ళు తిట్టినప్పుడల్లా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ కొన్ని రోజులకు రావడం, పని కోసం వెతుకుతున్నానని ఏదో ఒక వంక చెప్పడం అతనికి మామూలైంది. ఊరు చుట్టుముట్టి రావడం తప్ప వేరే పని పాట లేదు. కొంచెం కూడా మానం మర్యాద లేదా అని ఇంట్లో వాళ్ళు తిట్టిపోసేవాళ్ళు. తామందరం ఎక్కడికైనా వెళ్లాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు జయప్రకాష్ని మాత్రం ఇంట్లో వదిలిపెట్టి మిగతా వాళ్ళంతా వెళ్ళొచ్చేవాళ్ళు. ఇంట్లోనూ ఫ్యాక్టరీలోనూ పనిచేస్తున్న అక్కడ ఉంటున్న శేఖర్ కూడా జయప్రకాష్ని నేరుగానే మాట్లాడేవాడు. జయప్రకాష్లో మెల్లగా అసూయ, కోపం మొదలయ్యాయి. ఇంట్లో పెద్దలు పిల్లలు అందర్నీ అసహించుకోవడం మొదలుపెట్టాడు. ఆ అసంతృప్తి ఒకనాటికి ఉప్పెనలా ఎగిసింది. అతన్ని అది నిలువెల్లా కాల్చేసింది. ఆ సెగల్లో సోదరి కుటుంబం మొత్తం మసైపోయింది. దానికి ముహూర్తంగా 1984 ఏప్రిల్ 27 తెల్లవారుజాము 3:30 గంటల సమయం. మూత్ర విసర్జన కోసమని మేల్కొన్న నరసింహన్ తమ గదిలోంచి బయటకొచ్చి పక్కనే ఉన్న అన్నా వదినల గది మించి వెళుతుండగా ఆ గది కిటికీలోంచి లోపల నిద్రపోతున్న తన వదినను కళ్ళప్పగించి చూస్తున్న తన బావమరిది జయప్రకాష్ని గమనించాడు. నరసింహన్కు ఒక్క ఉదుటన అతని చొక్కా పట్టుకుని లాగి చంప పగలగొట్టాడు. సొంత అక్కతో సమానమైన ఆమెను అలా చూడ్డానికి మనసెలా ఒప్పింది? ఇంకా ఇంట్లో ఉండే హక్కు నీకు లేదు అని ముఖం మీద ఈడ్చి పెట్టి కొట్టాడు. దొరికిపోయిన అవమానం, కొట్టినందుకు కోపం, ఎన్నాళ్లగానూ లోపల పేరుకున్న అసంతృప్తికి ఇవన్నీ తోడయ్యాయి.
వివేకం నశించి జయప్రకాష్ ఆ పక్కనే ఉన్న లావుపాటి కర్రనందుకుని బావ నరసింహన్ తల మీద బలంగా కొట్టాడు. నరసింహన్ తల పగిలి రక్తం ఊడుతూ క్రింద పడిపోగానే ఆ చప్పుడికి దేవికకు మెలకువ రాగా బయటకొచ్చి చూసింది. ఆమెకు అర్థమైంది, ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుని తిండి పెట్టి బాగోగులు చూసిన కుక్కే ఇప్పుడు కరవడానికి వస్తుంది. జయప్రకాష్కి అక్క పట్ల కూడా కోపం గట్టిగానే ఉంది కదా. చేతిలోని దొడ్డు కర్రతో ఆమె తల మీద కూడా కొట్టాడు. ఆమె కూడా భర్త పక్కనే కూలిపోయింది. ఆ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ హడావిడిలో జయప్రకాష్ మేనలుడు 6 నెలల పసివాడు సంబత్ ఉలిక్కిపడి లేచి ఏడవసాగాడు. పిల్లాడి ఏడుపుకి ఇంట్లో వాళ్ళు నిద్రలేస్తారనే భయంతో ఆ పసివాడి ముక్కు నోరు మూసిపట్టుకున్నాడు. అయినా సరే లాభం లేదని వంటింట్లోంచి కత్తి తీసుకొచ్చి దయ జాలి ప్రేమ లేకుండా పిల్లాడి గొంతు కోసేశాడు. అప్పుడు అతని మెదడులో పెద్ద ఆలోచన కలిగింది. ఇంట్లో మిగతా వాళ్ళు ఇంకా నిద్రలేవలేదు కనుక తానిప్పుడు పారిపోవచ్చు. కానీ పోలీసులు తనను ఖచ్చితంగా అనుమానించి వెతికి పట్టుకుంటారు కనుక తనను అనుమానించిన తన బావ నరసింహన్ అన్నదమ్ముల్ని కూడా హతమార్చేస్తే ఇక ప్రాబ్లం ఉండదనుకున్నాడు. వెంటనే నరసింహన్ దేవికల శరీరాన్ని గదిలోకి లాక్కుపోయి పడేశాడు. ఎవరెవరు ఏ సమయంలో నిద్రలేచి బయటకొస్తారో బాగా తెలిసిన జయప్రకాష్ ఉదయం 5:30 గంటల సమయంలో బయటకొచ్చిన నరసింహన్ వదిన రాణిను చాటు నుంచి తలపై కొట్టి క్రింద పడేశాడు. ఆమె ప్రాణాలు వదిలేసేదాకా ఆ కట్టెతో కొట్టి కొట్టి చంపాడు. కాసేపటి తర్వాత లేచిన నరసింహన్ అన్నయ్య మణిని, తర్వాత శేఖర్ని, ఆపై ఆర్ముగన్ని అదేవిధంగా తలను మోది చంపి అందర్నీ నరసింహన్ దేవికల పడగ్గదిలోకి లాక్కుపోయాడు. అతను అలా లాక్కుపోతుండగా నిద్రలేచిన మణి రాణిల పిల్లల్ని కూడా కత్తితో గొంతు కోసి చంపాడు. పని చేసుకుని బ్రతకమని గట్టిగా మందలించినందుకు గాను పిల్లల్ని కూడా వదలకుండా మొత్తం 9 మందిని కర్కశంగా పొట్టన పెట్టుకున్నాడు. అంతా ముగిసిపోయింది. కానీ 9 మంది మృతదేహాల్ని ఎలా దాచిపెట్టాలో జయప్రకాష్కి అర్థం కాలేదు. కాసేపు ఆలోచించిన మీదట తనకొచ్చిన మరో భావం ప్రకారం పక్కనే ఉన్న నరసింహన్ కర్మాగారం నుంచి గుణపం పార తీసుకొచ్చి ఇంట్లో వారి పడక గదిలోనే నేలను తొలిచి పెద్ద గుంట తవ్వాడు. దానిలోకి ఆ 9 మంది శవాలను నెట్టి గుంట పూడ్చేశాడు. తర్వాత ఇల్లు మొత్తం డెటాల్ నీళ్లతో శుభ్రంగా కడిగేశాడు. తెల్లవారిన తర్వాత తమ వాళ్లంతా తిరుపతికి వెళ్లారని చుట్టుపక్కల వాళ్లతో చెప్పాడు. గుంటపై సిమెంట్ చేశాడు. 3 రోజులు అలా గడిచిపోయాయి. ఊహించని విధంగా ఏప్రిల్ 30 నాడు గోవిందస్వామి తన కొడుకు కూతురు ఎలా ఉన్నారో చూద్దామని ధర్మపురి నుంచి వలసరవాక్కంకి వచ్చాడు. వాళ్ళు తిరుపతికి వెళ్లారని ఇంకా రాలేదని కొడుకు ద్వారా విన్న గోవిందస్వామి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనేసరికి వేరే దారి లేక అతను కూడా తండ్రితో వెళ్లాల్సొచ్చింది. తిరిగొచ్చాక పోలీసులు గాని వస్తే తానెక్కడ దొరికిపోతానని భావించి ఇంట్లోంచి పారిపోయాడు. చేతిలో డబ్బు అయిపోయేసరికి రైల్వే ప్లాట్ఫామ్ మీదే నిద్రపోయాడు. చివరికి టెలిఫోన్ బూత్ నుంచి తమ పక్కింటి వారికి ఫోన్ చేసి ఒక అపరిచితులాగా మాట్లాడి గోవిందస్వామిని పిలిపించాడు. ఫోన్లోనే తను కోపావేశంలో చేసిన దుర్మార్గం గురించి చెప్పి మన్నించమని కోరి చేతిలో చిల్లి గవ్వలేక అన్నం కూడా తినలేక అల్లాడిపోతున్నానన్నాడు. అతని ఏడుపంతా విన్న గోవిందస్వామి కొడుకైనా సరే శిక్షించబడాల్సిందే అని నిర్ణయించుకుని అతన్ని ఇంటికొచ్చి డబ్బు తీసుకువెళ్ళమన్నాడు. అది కూడా రాత్రి వేళ రమ్మన్నాడు. అలా నమ్మి వచ్చిన కొడుకుని పోలీసులకు పట్టించాడు. పోలీసులు జయప్రకాష్ చెప్పిందంతా రాసుకున్నారు. అలా జయప్రకాష్ తను చేసిన నేరం ఒప్పుకున్న తర్వాత పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు మాత్రం మాట మార్చి పోలీసులు తనను చేయని నేరానికి బలవంతంగా ఒప్పించారని, తన్ని ఇందులో ఇరికించారని జడ్జి ముందు చెప్పుకొచ్చాడు. నరసింహన్ ఇరుగు పొరుగు వాళ్ళు మరణించిన వారి కుటుంబీకులు, జయప్రకాష్ తండ్రి అతడు చెప్పేది అసత్యమని సాక్ష్యం చెప్పారు. దీంతో 1985 నవంబర్లో జయప్రకాష్కి మరణశిక్ష విధించబడింది. అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా అదే శిక్ష ఖరారైంది. అప్పుడు అతను తనను కనికరించమని, మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చమని అభ్యర్థిస్తూ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. అక్కడ అది 2 ఏళ్ల పాటు పరిశీలనలోనే ఉంచబడింది. దాన్ని సాకుగా చూపిస్తూ జయప్రకాష్ లాయర్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. అందులో రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న 2 ఏళ్లలో తన క్లయింట్ తీవ్రమైన నేరాలు చేసిన వారిని ఉంచే ఒంటరి సెల్లో ఉంచబడ్డాడని, ఆ 2 ఏళ్లు రేపో మాపో చావబోతున్నాడనే మరణ భయంతోనే నిత్యం చస్తూ బతికాడని, అదే అతడికి మరణదండనతో సమానమైన మానసిక వేదన కలిగించిందని, కనుక మరణశిక్షను తొలగించి జీవిత ఖైదుగా మార్చాల్సిందిగా వాదన వినిపించారు. సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది. ఆ తర్వాత 17 ఏళ్ల ఖైదు అనుభవించాక జైల్లో అతని సత్ప్రవర్తనకు గాను 2002లో తమిళనాడు ప్రభుత్వం అతన్ని విడుదల చేసింది. విడుదలయ్యాక అతను ఉత్తర భారతదేశం వెళ్లి సుదూరంగా బ్రతుకుతానన్నాడు. ఆ తర్వాత అతని ఆచూకీ ఎవ్వరికీ తెలియలేదు. క్షణకాలం కోపావేశం జయప్రకాష్ని నేరస్తుని చేసింది. అక్కడితో ఆగకుండా ఒకరి తర్వాత ఒకరిని ఇంటిల్లపాతిని నట్టింట్లో పాతేలా పూడ్చిపెట్టేలా చేసింది. కనీసం అడుక్కు తిని బ్రతికైనా సరే ఏదోలా ఈరోజు మనిషి బ్రతకొచ్చు. కానీ ఆ సోమరిపోత్తనం, ఆ ఉక్రోషం వల్ల
మొత్తం కుటుంబాన్ని సర్వనాశనం చేసేలా చేసింది అతని ఆలోచన బుద్ధి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.